నమస్తే అండి, నేను రోజా. పవన్ కళ్యాణ్ గారి సినిమాని చంపేయాల, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ సినిమా మీద విష ప్రచారం చేయాలి. ఆ సినిమాని ఏ విధంగా ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి 2 సినిమాల్లో వకీల్ సాబ్ కావచ్చు, అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమాల్లో 5, 10, 15 రూపాయలు టికెట్లు పెట్టడం. ఆ సినిమా దగ్గర, థియేటర్ల దగ్గర, తహసీల్దార్ల దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ప్రతి దాన్ని కూడా 5 రూపాయల టికెట్లు అమ్మించడం, ఇదంతా కూడా మనం చూసినాం. అయితే ఇప్పుడు కథ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, అస్సలకి ఏ స్థాయికి దిగజారిపోయి ఈ సినిమా మీద విష ప్రచారం చదువుతున్నారంటే, చివరాఖరికి హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన టీవీ5కి ఆయన బాధ వ్యక్తమవుతోంది. ఒక్కసారి మీకు దమ్ముంటే సినిమా తీసి చూపించండి, మీకు చెప్పినామా సినిమా బాగాలేదని, లేదంటే సినిమా అసలుకి ఎవరో కొనట్లేదని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసినారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా అసలు ఎవడో కూడా కొనడానికి ముందుకు రావట్లేదు, ఆల్మోస్ట్ ఇంకా దుకాణం సర్దేయడమే అన్నట్లు ఒక ప్రచారం తెరలేపింది ఎవరు అనుకున్నారు. అద్భుతమైన ఆంధ్ర అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఒక తాత ఉంటాడు అనమాట. దాదాపు వచ్చినాయి కిందకి ఎన్నేళ్ళు, 70-80 ఏళ్ళు వచ్చినాయి. బుద్ధులు మారం. ఏ స్థాయి అంటే, తాత ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉంటే ఆ పోస్టులు చూస్తే కనుక అమ్మా ఏం మనిషిరా నాయన అనిపించేటువంటి పరిస్థితి. కుర్రోళ్ళు కూడా అంత వల్గర్గా పోస్టులు పెట్టానమాట. ఏదో ఒక సినిమాలో ఏదో ఒక మొక్కలు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొచ్చి వేస్తా ఉంటాడు తాత. ఆయన ప్రచారం చేసేటువంటి తీరేంటంటే, హరిహర వీరమల్లు సినిమా కొనడానికి ఎవడూ లేడు, ఓజీ సినిమా కొనడానికి ఎవడూ లేడు, ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో అప్పుల పాలు అయిపోయినారు, సినిమా అవుట్పుట్ బాగా రాలేదు, సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో లేదు, ఈయనేదో వెళ్ళి చూసినట్టు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. వయసు వచ్చింది, కాటికి కాళ్ళు జాపే వయసు వచ్చేసింది. నేను ఇలా అనకూడదు నిజంగా పెద్దలని. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని వేల మంది పని దినాలు, కొన్ని వేల మంది శ్రామికులు శ్రమించి తీసినటువంటి ఒక సినిమాపై అసలుకి ఇప్పుడు వరకు ఏం బయటకు రాలేదు. ఆ సినిమాకి సంబంధించి అసలుకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకి ఏం అప్డేట్ లేదు. సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, తాత ఏ రోజు ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో పెట్టినాడంటే, ఏది థియేటర్ల రచ్చ విషయంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అడుక్కు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో రెచ్చిపోయినాడు తాత. నిజం చెప్తున్నానండి, ప్రతి ఒక్కరి చేత, ఒక యాక్టర్ వచ్చినా, ఒక డైరెక్టర్ వచ్చినా, ఒక ప్రొడ్యూసర్ వచ్చినా, ప్రతి ఒక్కరి చేత ఊపించుకుంటాడు ఇంటర్వ్యూలో. నిజంగా ఆ వయసు వ్యక్తికి నేను వయసుకి రెస్పెక్ట్ ఇచ్చాను, గౌరవంగా మాట్లాడాలి. కానీ ఏంటంటే, ఒక సినిమా వస్తుందంటే కొన్ని వేల మంది వ్యక్తుల శ్రమ ఉంటుంది, నిద్రలేని రాత్రులు గడిపినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ గారు గత 5 వైసీపీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఇన్కమ్ రిటర్న్ ఏమి లేదు, పెట్టడమే ఆ సినిమా మీద. అలా పెడుతూనే వస్తున్నాడు. ఆయన ఫైనాన్స్ తెచ్చిన డబ్బులకి అప్పులు కడతా ఉండాలి, వడ్డీలు కడతా ఉండాలి. అంత స్ట్రగుల్ ఒక పర్సన్ పడతా ఉంటే, ఆ సినిమా మంచి మన ఓటీటీ రైట్స్ కోసం పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే భారీ స్థాయి బిడ్లు పడ్డాయి. అంత జరుగుతున్నప్పటికీ కూడా హరిహర వీరమల్లు అనే సినిమా ఏం లేదు, ఏం ఉత్త సోదా, ఏ సినిమాలో ఏమి పస లేకుండా తీసినారు. ఇదేం ప్రచారం? సినిమాకి డబ్బు తిరిగి రావు, పవన్ కళ్యాణ్ కెరియర్లోని వరస్ట్, ఏం ప్రొజెక్షన్, ఏం ఇద్దామని, దీని నుంచి ఏం సాధిద్దామని? దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి నోట్లు పోతాయా, లేదు సినిమా టికెట్లు పోతాయా? ఒక సినిమాని పెంచాల్సిన, ఇప్పుడు కన్నప్ప ఉంది, మా ఛానల్ మీద ఒకప్పుడు స్ట్రైక్లు వేసినాడు, మేము కూడా వేసుకోవాలి కదా, దొరికినాడు కదా అని చెప్పేసి. అది పద్ధత? కష్టపడినాడు, ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్నాడు, ₹1, ₹10 రావాలనుకుంటాడు. అట్లీస్ట్ ఒక సినిమాలో ఉంటే పాజిటివ్ చెప్పాలా, అంతేకాని దిగజారిపోయి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయడం ఇది సమంజసం కాదు. ఆ వయసు వ్యక్తికి చెప్పినా కదా, 60-70 కిందకు వచ్చేసాను, నేను ఇలా మాట్లాడకూడదు. కానీ ఏంటంటే, కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఆవేదన ఆ వ్యక్తికి కనిపించట్లేదు. అతని వ్యూస్ కావాలి, వ్యూవర్షిప్ కావాలి, క్లిక్స్ కావాలి ఆయన వెబ్సైట్కి. ఇంత దిగజారుడు జర్నలిజం అది సమంజసం కాదు. తప్పనిసరిగా కాలం మాత్రం, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదేదో ఒక రూపాయి మీకు తగులుతుంది. నేను చెప్తున్నా, శత్రువు సైతం ప్రత్యర్థి సైతం, నేను ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇబ్బందికర పరిస్థితి నేను ఏ రోజు కూడా అనుకోను. ఎందుకంటే ఆయన చేసినటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. కర్మ
లాస్ట్ గవర్నమెంట్లో ఆయన చేసిన పనులకి ఆయన ఈరోజు అనుభవిస్తున్నాడు. తప్పనిసరిగా తాత నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి కూడా అనుభవించాల్సిందే, అది ఏదో ఒక రూపాయలు వచ్చి పడుతుంది. అందరూ ఏ ఇంటర్వ్యూకి వచ్చినా ఎవడొచ్చినా వస్తానే ఉంటారు, అయినా బుద్ధి మారదే. భగవంతుడు ఏజ్ ఇచ్చినాడు, ప్రశాంతంగా బతికి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వయసులో చిన్న పిల్లల చేత ఊపించుకునేటటువంటి పరిస్థితి. ఆ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ కింద కామెంట్లు చూస్తే వస్తున్నారు పట్టుకొని, అయినా మనకి సిగ్గురాదే. అసలు వచ్చే దాఖలాలు కూడా కనిపించట్లేదు నాకైతే.